హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో బడ్జెట్ వెంచర్ని మీకు పరిచయం చేయబోతున్నాను అండి. ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మనకు ద్వారకా నగర్ అండి. ఈ వెంచర్ యొక్క లొకేషన్ చూసుకుంటే నెల్లూరు నుంచి కావలికి వెళ్ళేటప్పుడు మన నేషనల్ హైవేని అదేవిధంగా రాగడ్చీలకు ఊరికి అతి చేరువలో ఉంటుందండి. ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మనకు ద్వారకా నగర్ అండి. ఈ వెంచరు మనకు అప్రూవల్ తీసుకుంటే రెండో అప్రూవల్ అండి. ఈ వెంచర్కి అప్రూవల్ కూడా అయితే వచ్చేసిందండి. ఈ వెంచర్లో మనకు డెవలప్మెంట్స్ కూడా మనకు స్టార్ట్ చేసేసినారు. మీరు వీడియోలో చూడొచ్చు. ఆల్రెడీ మనకు కాలువలు అయితే కడుతూ ఉన్నారండి. రోడ్స్ కూడా మనకు స్టార్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఈ వెంచర్లో మనకు 25 అంకణాలు మనకు అవైలబుల్గా ఉన్నాయండి. నేషనల్ హైవే ఫేసింగ్ కాబట్టి, తక్కువ బడ్జెట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎందుకంటే ఈ వెంచర్ యొక్క సరౌండింగ్స్ అనేక ఇండస్ట్రీలు, అదేవిధంగా మనకు బాగా ట్రెండ్ అవుతున్న మన దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా మన వెంచర్కి అతి చేరువలో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వెంచర్లో కనీసం ఒక ప్లాట్ ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో బడ్జెట్ వెంచర్ని మీకు పరిచయం చేయబోతున్నాను అండి. ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మనకు ద్వారకా నగర్ అండి. ఈ వెంచర్ యొక్క లొకేషన్ చూసుకుంటే నెల్లూరు నుంచి కావలికి వెళ్ళేటప్పుడు మన నేషనల్ హైవేని అదేవిధంగా రాగడ్చీలకు ఊరికి అతి చేరువలో ఉంటుందండి. ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మనకు ద్వారకా నగర్ అండి. ఈ వెంచరు మనకు అప్రూవల్ తీసుకుంటే రెండో అప్రూవల్ అండి. ఈ వెంచర్కి అప్రూవల్ కూడా అయితే వచ్చేసిందండి. ఈ వెంచర్లో మనకు డెవలప్మెంట్స్ కూడా మనకు స్టార్ట్ చేసేసినారు. మీరు వీడియోలో చూడొచ్చు. ఆల్రెడీ మనకు కాలువలు అయితే కడుతూ ఉన్నారండి. రోడ్స్ కూడా మనకు స్టార్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఈ వెంచర్లో మనకు 25 అంకణాలు మనకు అవైలబుల్గా ఉన్నాయండి. నేషనల్ హైవే ఫేసింగ్ కాబట్టి, తక్కువ బడ్జెట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎందుకంటే ఈ వెంచర్ యొక్క సరౌండింగ్స్ అనేక ఇండస్ట్రీలు, అదేవిధంగా మనకు బాగా ట్రెండ్ అవుతున్న మన దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా మన వెంచర్కి అతి చేరువలో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వెంచర్లో కనీసం ఒక ప్లాట్ ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.